కిడ్నాప్ కు గురైన బాలుడిని పోలీసులు నేరస్తుని వద్ద నుండి స్వాధీనపరుచుకుని బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించారు. జనవరి 30వ తేదీన నేరస్తుడు బాలుడిని కిడ్నాప్ చేసుకుని వెళ్లారు. ఇట్టి విషయంపై సీసీటీవీ ఫుటేజీ ద్వారా నేరస్తుని పట్టుకుని బాలుడిని స్వాధీనపరుచుకుని బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించడం జరిగిందని అదనపు డీసీపీ జయరాం తెలిపారు. జనవరి 30 నాడు సాయంత్రము ఈ అబ్బాయి మినాజ్ అని 7 years ఈ అబ్బాయిని అక్కడ కిడ్నాప్ అయిందని చెప్పేసి 30వ తారీఖు నాడు అయితే మనకు 31వ తారీఖు నాడు కంప్లైంట్ వచ్చింది. ఇమీడియట్గా మనం కిడ్నాప్ కేసు రిజిస్టర్ చేసి ఇతని ఆచూకీ గురించి మనము ఒక స్పెషల్ టీం ఒక రమేష్ ఎస్ఐ ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్ తర్వాత ఏసీపీ గారు పర్సనల్గా కమిషనర్ గారు ఆదేశాల మేరకు ఒక టీం ఫామ్ చేసి టోటల్గా ఈ అబ్బాయి గురించి వెతకడం మొదలుపెట్టాము. ఈ వెతకడం మొదలు పెడుతుంటే సీసీటీవీలో ఈ అబ్బాయి ఎవరైతే ఉన్నారో మినాజ్ అనే అబ్బాయి ఒక సోహిల్ అనే అతనితోటి స్కూటర్ మోటార్ సైకిల్ మీద వెళ్తున్నట్టుగా మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. TS 16FH 4352 అనే ఫ్యాషన్ వెహికల్లో తీసుకెళ్తున్నట్టు తెలిసింది. తర్వాత సోహిల్ను మనం పికప్ చేసి ఇంట్రాగేట్ చేస్తే ఇతన్ని ఒక కార్లో TS 36F 8080 కార్లో వీళ్ళు ఈ సోహిల్ అనే అతను ఈ షేక్ ఆబిద్ అండ్ షబానా బేగంకి అపోజిట్ చెప్పినట్టుగా తెలిసింది. ఈ షేక్ ఆబిద్ అండ్ షబానా బేగం వాళ్ళు ఆటోనగర్లో ఉంటారు. వీళ్ళ మీద ఇంతకుముందు కూడా ఇట్లాంటి కిడ్నాపింగ్ కేసులు ఉన్నట్టుగా మనకు దర్యాప్తులో ఇన్ఫర్మేషన్ వచ్చింది. దర్యాప్తులో వీళ్ళని ఇంట్రాగేషన్ చేసి భార్యాభర్తలను తీసుకొని హైదరాబాద్ వెళ్తే అక్కడ ఇంకా వేరే ముఠా సభ్యులు కూడా ఉన్నట్టుగా గుర్తించాము. అక్కడ మనము ఈ ముస్తఫా నగర్ అన్సారీ రోడ్డు ఫలక్నామా దగ్గర ఈ అబ్బాయిని ఈ రమేష్ టీము తర్వాత చాలా కష్టపడి గత 3 రోజులుగా శ్రమించి వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ పెట్టి ఈ అబ్బాయిని ఈ మెనాజ్ని ఈరోజు పొద్దున కస్టడీలో తీసుకోవడం జరిగింది. ఈ మెనాజ్ని వాళ్ళ తల్లిదండ్రులకు ఇప్పుడే అప్పగించాము. అయితే వీళ్ళు మొత్తము ఈ ముఖ్యమైన ఈ సోహెల్ కానీ తర్వాత షేక్ ఆబిద్ తర్వాత షబానా బేగము వాళ్ళతో ఉన్న హైదరాబాద్లో ఉన్న ముఠా సభ్యులు టోటల్గా ఇట్లాంటి ఎన్ని చేశారు ఇంకా ఎంతమందిని ఇట్లా చేశారనే దాని గురించి టోటల్గా దర్యాప్తు చేస్తున్నాము. ఇప్పుడైతే అబ్బాయిని వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగించేసి కేసును వాళ్ళ మిగతా ముద్దాయిలను అరెస్ట్ చేశాము. వాళ్ళని రేపు కోర్టులో ప్రొడ్యూస్ చేసి ఫర్దర్గా ఈ వాళ్ళ సెల్ ఫోన్ డీటెయిల్స్ తర్వాత ఎంతమంది పిల్లల ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి అందులో తర్వాత ఇంతకుముందు ఏమైనా ఇటువంటి కార్యక్రమాలు చేశారా అనేది మొత్తం దర్యాప్తు చేసి వాళ్ళందరినీ కూడా గ్యాంగ్ కూడా బయటపెట్టారు. ఈరోజు పొద్దున కూడా ఏదో మీడియాలో ఇట్లా కొంచెం గ్యాంగ్ వచ్చింది అది అంటుంది. అటువంటిది ఏం లేదు. ఈ సోహెల్ అనేవాడు ఇంటి పక్కన నైబరే. అతను నమ్మిపోయాడు ఈ అబ్బాయి. తర్వాత ఇతను వేరే వాళ్ళకు మొత్తం టోటల్ 3 లక్షలకు అమ్మినట్టుగా మనకు తెలిసింది. ఇందులో ఇతను సోహెల్కి 70,000 ఇచ్చినట్టుగా తర్వాత ఆబిద్ అండ్ షబానా బేగం భార్యాభర్తలు 1,70,000 తీసుకున్నట్టుగా ఆలియాకు జరీనాకు 10,000 ఇచ్చారు. సో ఇట్లా మొత్తం ఎవరెవరి పాత్ర ఎంత ఉంది అనేది కూడా టోటల్గా ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. అవన్నీ కూడా తెలుస్తాం. ఓకే. హైదరాబాద్ దొరికిండు. ముస్తఫా నగర్ అన్సారీ రోడ్ ఫలక్నామాలో దొరికింది. విజయవాడ సోషల్ మీడియా ఇప్పుడు మనకు కేసు ముందు పబ్లిక్ లో ఈ సోషల్ మీడియాతో డ్యామేజ్ ఎక్కువ ఉంది. అసలు విషయం తెలియకుండా ఏదో ఊహించుకొని వేస్తున్నాం. మనకు పొద్దున కూడా ఒకటి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే మన తీర్పించడం జరిగింది. అటువంటి వదంతులు ఏమి నమ్మొద్దు. ఏదైనా ఉంటే మనం ఏంటంటే జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మీరు 100 డైల్ చేసి మాకు ఇన్ఫార్మ్ చేస్తే మేము తగిన చర్య తీసుకుంటాం. అది ఇందులో సహకరించిన ప్రజలందరికీ కూడా మీ తరఫున కృతజ్ఞతలు.